పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుడ్ డెలివరీ బాయ్స్ వీరంగం సృష్టించారు. మై హోమ్ జ్యువెల్స్ అపార్ట్మెంట్లోకి రానివ్వలేదని రచ్చ చేశారు. ఐడి కార్డు చూపిస్తేనే డెలివరీకి పంపిస్తామని అపార్ట్మెంట్ సెక్యూరిటీ గేట్ వద్ద నిలిపేశారు. అయితే వివాదం పెద్దది కావడంతో తన వాట్సాప్ ద్వారా దాదాపు 100 మంది డెలివరీ బాయ్స్ ను పిలిపించాడు. గేట్లు మూసేసి అపార్ట్మెంట్ వాసులపై దాడికి దిగారు. అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. మా గెస్ట్లు వస్తే గేట్ దగ్గరికి వెళ్తే గేట్లు టోటల్ క్లోజ్ అయినాయి అని చెప్పారు. టోటల్ క్లోజ్ అవ్వటం ఏంటి అని స్టన్ అయిపోయి ఓకే నేను వస్తున్నాను అని చెప్పి 2 వీలర్ మీద వెళ్దామని ట్రై చేశాను. 2 వీలర్ ఆపేశారు. ఓకే వాళ్ళ రూల్స్ ప్రకారం మనం ఏదో జరుగుతుందని చెప్పి 2 వీలర్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ ఆపండి రా అని చెప్పి నన్ను ఫస్ట్ బాబు నేను ఇట్లా వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళని ముందు అక్కడ గెస్ట్లను తీసుకురావాలని గెస్ట్లను తీసుకొచ్చి పంపించేసి ఇప్పుడు ఏందా మీ సమస్య ఏంటంటే ఎంఎన్ రావు గారు హ్యాండిల్ చేస్తున్నారు, ఎంఎన్ రావు గారు అపాలజీ చెప్పిస్తారని చెప్పేసి పేరు బయటకు వచ్చింది. ఎంఎన్ రావు గారు టోటల్గా ఆ రోజు జరిగిన సిచ్యుయేషన్ నుంచి బాబు మీరు 5 మెంబర్స్ రండి బయటికి, మీకు జరిగింది ఏంటో 1 to 1 చెప్పండి, దానికి మేము ఏంటి సొల్యూషన్ అని చెప్తాం, అంతేగాని మీరు గొడవ చేయొద్దని చెప్పి ఎంఎన్ రావు క్లియర్ చెప్పారు. దానికి వాళ్ళు అది ఆకుండా గ్రూప్లో క్రియేట్ చేసుకొని మొత్తం మొత్తం అందరూ ఆల్మోస్ట్ సార్ చెప్పిన మహేష్ గారు చెప్పినట్టు చాలా మంది కాదు 90% డ్రంక్ చేసి ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు యూజింగ్ అబ్యూజ్ లాంగ్వేజ్, చాలా ఘోరమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటి ఇంటెన్షన్గా అందులో ఒకటి వచ్చేసి లేదు నాకు లాస్ట్ ఇయర్ వీడు 500 ఫైన్ వేసాడు నేను రాంగ్ పార్క్ అంటే మనసులో ఎయ్యో పెట్టుకొని మొత్తం గ్లెడ్జెస్ పెట్టుకొని వాళ్ళు ఒక క్రియేట్ చేయాలని చెప్పేసి ఏది అక్కడ కొంచెం మేము కనుక వదిలితే లోపలికి వచ్చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ 100% లూటీ చేయాలండి మై హోమ్ని. ఆ రోజు క్లియర్ కట్ మేము సిచ్యుయేషన్లో నేను ఉన్నాను ప్రాక్టికల్గా. నేను చాలా కన్విన్స్ చేసి చెప్పా బాబు ఇదంతా మీకు భవిష్యత్తు ఉంది, చిన్నపిల్లలు టాపిక్ డైవర్ట్ అయిపోయి మీరు నష్టపోతారంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది, వాళ్ళు మనం చెప్పేది వినే పరిస్థితుల్లో లేరు. అంటే ఏజ్ ఫ్యాక్టరా వాళ్ళది, వాళ్ళు అలా ఉన్నారు. బట్ దీన్ని